హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాండ్రాస్ కిచెన్. మనం ఈరోజు క్విక్ లంచ్ రెసిపీతో వచ్చేసినాను. దీనికి కావాల్సినవి 4 టమాటోస్, ఆనియన్, ఇంకా మనకి ఇంట్లో ఉండే స్పైసెస్, పచ్చిమిర్చి, కొత్తిమీర. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. అందులో హాఫ్ స్పూన్ షాయి జీరా వేస్తున్నాను. సో తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేస్తున్నాను. సో ఇంత ఇంత సరిపోతుంది. గరం మసాలా ఇంకా ఎక్స్ట్రా వేరే ఏం అవసరం లేదు. సో మంచి అది కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత నెక్స్ట్ ఆనియన్, ఒక మీడియం ఆనియన్ నేను చాప్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం అట్లా ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి 2 పచ్చిమిర్చీలు మధ్యలోకి 2 చీలికల్లా వేస్తున్నాను. ఇందులో కారం, గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. సో మీరు చూసి వేసుకోండి కారం. ఇది కొంచెం కారం కూడా ఉంటుంది మిరపకాయలు. నేను 2 వేసుకుంటున్నా, సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు. సాల్ట్ మీ టేస్ట్కి సరిపోను వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొంచెం తక్కువనే వేసుకోండి. సో తక్కువ అనిపిస్తే లాస్ట్లో కొంచెం రైస్కి కలుపుకోకముందు కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 1 హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు. కొంచెం అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మంచి గివ్ ఇట్ అ గుడ్ మిక్స్. పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగాల. ఆ పచ్చి వాసన అట్లనే ఉంటే చాలా ఎక్కువ కారం అయిపోతుంది. కొంచెం వేగితే కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్న 2 టమాటోస్ ప్యూరీ, 2 టమాటోస్ ఫైన్ చాప్. ఆ ఫైన్ చాప్ని వేస్తున్నాను. టమాటోస్ ఫైన్ చాప్. టమాటో ప్యూరీ ఇప్పుడు వేయద్దు. ఈ టమాటో కొంచెం పీసెస్లా ఉంటుంది కదా, కొంచెం ఉడకాల. ఇదంతా ఇప్పుడు ఉడకాల. ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఫైన్ చాప్ చేసి కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ సిమ్లో ఉడికించుకోండి. నేను ఫైన్గా చాప్ చేసి వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మీకు మంచి స్మెల్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో. సో 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. ఇది మీడియం సైజ్ స్పూను. ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్లు చూసి వేసుకోండి. కారం తక్కువ తినాలంటే మీరు హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం. 1/4 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంత కారం తింటాను కాబట్టి వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను.
Okay, give it a good mix now. సో కొంచెం ఫ్లేమ్ ఇప్పుడు హై పెట్టుకొని మంచిగా మిక్స్ చేయండి. అంతా మిక్స్ అయిపోయేటట్లు మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో టమాటో ప్యూరీ టూ టమాటోస్ అని చెప్పినా కదా, ఆ టమాటో ప్యూరీ వేసేస్తున్నా. సో మనకి ఆల్మోస్ట్ ఇంకా మన ఈ టమాటో ఈ తాలింపు అంతా రెడీ అయిపోయినట్టే. కొంచెం ఇది కావాలా, కొంచెం కుక్ కావాలి. ఇప్పుడు ఇది ఆయిల్ వదలాలి మంచిగా. ఆయిల్ వదిలిన తర్వాత ఏం లేదు, ఇంకా ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకా ఒక చిన్న టిప్ మీకు యాడ్ చేస్తాను. ఇక్కడ రైస్ పొల్లు ఉండాలా కుక్ చేసిన తర్వాత, లేకపోతే ఇట్లా మిక్చర్ కలిపిన తర్వాత కొన్నిసార్లు ముద్దగా అయిపోతుంది కదా. సో అట్లా అవాయిడ్ చేయాలి. ముద్దలాగా రాకుండా అంటే కుక్డ్ రైస్లో చూడండి ఆయిల్ మంచిగా వదులుతుంది. సో ఇంకా చాలు, అంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫ్లేమ్ నుంచి తీసేసేయండి కడాయిని. నెక్స్ట్ రైస్లో ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపించినట్లు చేయండి. రైస్లో అట్లా ఆయిల్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. బికాజ్ ఆ టమాటో మిక్చర్ అంతా మిక్స్ చేసిన తర్వాత మీకు ముద్దలాగా రాకుండా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నా. ట్రై చేయండి. అంతే, మంచిగా మిక్స్ చేసుకోండి, జెంటల్ మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని టేస్ట్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. కమెంట్ బాక్స్లో ఎట్లా ఉందో చెప్పండి. సో like, share and subscribe to our channel. See you next week. Bye bye. Tata.